వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. భారత స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్నాయి. నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1800 పాయింట్ల పతనం దిశగా అడుగులు వేస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ 1650 పాయింట్లు మైనస్లో పడిపోయింది. దాదాపు 570 పాయింట్ల క్రాష్తో 23,000 దిగువకు కూడా నిఫ్టీ పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రికార్డు స్థాయిలో పతనమవుతుంది రూపాయి. డాలర్తో పోలిస్తే 93.84 రూపాయలకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మార్కెట్ విలువిల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద 20 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఇన్వెస్టర్ల వేదన కూడా ఇదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పశ్చిమాసియా దేశాల్లో కీలకంగా మారినటువంటి యుద్ధం, సో భారత స్టాక్ మార్కెట్లపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, భారీగా స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 20 రోజులుగా సో పెట్టుబడిదారులు తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే మనం యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ భారీగా పతనం అవుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే ఎప్పుడైతే చమురు ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ కొరత ఏర్పడుతుందో అక్కడి నుంచి కూడా డాలర్ మార్కం విలువ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనివల్ల అమెరికా మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఇటు చూస్తే చమురు ధరలు అనేవి భారీ ఇప్పటికే $110 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది బ్యారెల్. కాబట్టి దీనికి సంబంధించి కొంత అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక అంటే మనం ముఖ్యంగా మన భారత్ కు సంబంధించి డాలర్ మార్కం విలువ అంటే ఎప్పుడైతే 94 రూపాయలు దాదాపు ఇప్పుడు ఉంది. కాబట్టి ఇది క్రమంగా ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది. దానికి తోడు అటు హార్మోజ్ జలసంధిని మూసివేయటం కూడా పెద్ద ప్రమాదకరంగా మారినటువంటి అంశం ఉంది. భారత్కు సంబంధించినటువంటి నౌకలు వస్తున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే అమెరికా దాని మిత్ర దేశాలు కానీ ముఖ్యంగా నాటో దేశాలకు సంబంధించి ఏదైతే ఈ కొరత అప్పటి నుంచి కూడా కొంత తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనకు నేడు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇన్వెస్టర్ల సంపద కొన్ని నిమిషాల్లోనే 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. సెన్సెక్స్ పతనం చూసుకుంటే బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లు పతనమై ఏకంగా 72,733 వద్ద ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా కుప్పకూలిపోయిందని కూడా తెలుస్తుంది. నిఫ్టీ 570 పాయింట్లకు పైగా క్షీణించి కీలకం అంటే 23,000 స్థాయికి పడిపోయింది. అంటే దాదాపుగా సుమారు 23,000 స్థాయి దిగువకంటే 22,543 వద్దకు ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే బ్యాంకింగ్ సంబంధించి బ్యాంకింగ్ రంగ షేర్లలో కూడా భారీ అమ్మకాల వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 1650 పాయింట్లు పడిపోయినటువంటి పరిస్థితి. ఇక డాలర్ తో మార్కం విలువ పోలిస్తే 93.84 రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని క్రమంగా అంటే భవిష్యత్తులో మరింత అంటే యుద్ధం తీవ్రమయ్యేటువంటి అవకాశాలు ఉండటం, అదే విధంగా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం చూస్తే బ్యారెల్ కు $112 ముడి చమురు ధర చేరుకున్నటువంటి పరిస్థితి. దీనివల్ల భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇన్వెస్టర్ల అమ్మకాల విషయానికి వస్తే గత 20 రోజులుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిరంతరం అంటే భారత మార్కెట్లోనే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, వాళ్ళు డాలర్లలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కొంత సేఫ్ జోన్ గా భావిస్తున్నటువంటి గోల్డ్ కానీ అదేవిధంగా కొంత పౌండ్లలో కూడా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత కఠిన వైఖరిని ప్రదర్శించడం కూడా గ్లోబల్ మార్కెట్ల పతనానికి దారితీసిందనేటువంటి తెలుస్తుంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒత్తిడి కూడా స్టాక్ మార్కెట్ల పతనంపై ప్రభావం చూపించింది. మార్కెట్ హెవీ వెయిట్ అయిన హెచ్డిఎఫ్సి షేర్లు వరుసగా పడిపోవడం కూడా కొంత నష్టం చూపుతుందని కూడా తెలుస్తున్నారు. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా చివరిగా సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి సో ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వారు పెట్టుబడిని ఉంచాలా లేదా ఉపసంహరించాలా అనేటువంటి గందరగోళ పరిస్థితుల్లో కనబడుతున్నారు. సో ఉంచితే మంచిదా లేదా పెట్టుబడులు ఉపసంహరణ మంచిదా అనేటువంటి ఆలోచన. ఇటువంటి టైంలో విత్డ్రానే మంచిది అనేటువంటి ఒపీనియన్ వినపడుతుంది. ఎందుకంటే ఆవిరైపోతుంది, సంపద ఆవిరైపోతుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో కంటిన్యూ చేయడం అదేవిధంగా ఇన్వెస్ట్ చేయడం కూడా కొంత ప్రమాదకరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ రంగం మీద ఈ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలే కనబడుతుంది. చమురు ధర ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ ఎక్కడ కూడా అంగీకారం తెలపటం లేదు. దీనివల్ల అమెరికా మీద కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే అమెరికా మీద పెరుగుతుందో డాలర్ విలువకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లు పతనం అవుతూ ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ కు సంబంధించినటువంటి ధరలు కూడా కొంత పడిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే గోల్డ్ ఇన్వెస్టర్లు మామూలుగా దుబాయ్ నుంచి ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గోల్డ్ కి సంబంధించి కూడా కొంత పెట్టుబడులు పెట్టేందుకు అంటే దుబాయ్ లో ఉన్నటువంటి గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేందుకు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు
అక్కడ గోల్డ్ ధర క్రమంగా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా విమానాలు కానీ ఇవన్నీ లేకపోవడం, అదేవిధంగా హార్మోజ్ జల్స్ అని మూసివేయడం వల్ల బంగారం రవాణా అనేది జరగటం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంగారం మీద ఆఫర్లు ఇచ్చి మరీ వాళ్ళు అమ్మేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా కొంత అక్కడ బంగారం కొనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్లో మాత్రం ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. నిమిషాల్లోనే 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు యుద్ధ వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురుకు సంబంధించినటువంటి అంశం భారత స్టాక్ మార్కెట్లపైన తీవ్రంగా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నప్పుడు సెన్సెక్స్ 1800 పాయింట్లు కూడా పతనం దిశగా అడుగులు వేసింది. అదేవిధంగా బ్యాంకు నిఫ్టీ కూడా 1650 పాయింట్లు మైనస్కి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. 570 పాయింట్ల క్రాష్తో మాత్రం 23,000 దిగువకు మాత్రం నిఫ్టీ కనబడుతుంది. అయితే రికార్డు స్థాయిలో రూపాయి విలువ కూడా పతనమైపోయినటువంటి పరిస్థితి. డాలర్తో పోలిస్తే 93.84 రూపాయలకి చేరింది. ఎప్పటికి కూడా డాలర్ విలువ అదేవిధంగా రూపాయి విలువ ఈ మధ్య కాలంలో చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 100కి చేరువవుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. డాలర్ విలువ యొక్క డాలర్ ప్రభావం కూడా గణనీయంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్లు కూడా కుదేలైపోయినటువంటి నేపథ్యం. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్లకు సంబంధించి FII అని పిలుచేటువంటి విదేశీ సంస్థాగత పెట్టుబడులు, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. వీటిని మనం ఎప్పుడు కూడా సీతాకోక చిలుకలతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు పెట్టుబడులు పెట్టడం, లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడులు కొనసాగించడం, ఒకవైపు నష్టాలు గనక లేదా నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు కనిపించినా అలాంటి వాతావరణం వినిపించిన వెంటనే ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులన్నీ కూడా పెట్టుబడుల ఉపసంహరణ దిశగా కూడా అడుగులు వేసేటువంటి పరిస్థితులు. అయితే తాజాగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పెట్టుబడుల ఉపసంహరణ వైపే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ యొక్క పెట్టుబడిని కూడా ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుదేలైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంశం మాత్రం కొంతవరకు భారత స్టాక్ మార్కెట్లపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇప్పుడు పతనాల వైపుగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులు తమ యొక్క పెట్టుబడులను కొనసాగించాలా లేదా పెట్టుబడులను ఉపసంహరించుకొని స్టాక్ మార్కెట్ నుంచి వచ్చేయాలి బయటికి అనేటువంటి ఆందోళనలో మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా రూపాయి విలువ మాత్రం దారుణంగా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులతో మార్కెట్లన్నీ కూడా విలవిల్లాడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, గత గడిచినటువంటి 20 రోజులుగా కూడా పెట్టుబడిదారులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఓవరాల్గా చూడాలి, అంతర్జాతీయ పరమైనటువంటి రాజకీయ నిర్ణయాలు, వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధ తంతు, విదేశీ సంస్థాగత పెట్టుబడులదారుల యొక్క పెట్టుబడుల ఉపసంహరణ, దేశీయ స్టాక్ మార్కెట్లపైన తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ముడి చమురు ప్రభావం కూడా అధికంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు కొనసాగించేటువంటి పరిస్థితి ఉందా, లేదా పెట్టుబడుల ఉపసంహరణ వైపే అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా అనే దానికి కాలమే నిర్ణయిస్తుంది అనేది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట.